ఈరోజు మేము విష్ణు ఆలయాలలో ఒకటైన ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ ఏంటి అని ఎవరికన్నా తెలుసుంటే కమెంట్ చేయండి, లేదంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. మేమైతే ఈరోజు అహోబిల నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ భక్త ప్రహ్లాదుడి కోసం నరసింహస్వామి ఉగ్రస్తంభం నుంచి ఉద్భవించాడు, ఇక్కడే వెలిశారు స్వయంభుగా అనేది మనందరికీ తెలిసిందే. సో మేమైతే ఈరోజు స్వామివారి దర్శనానికి అయితే వచ్చాము. మేము ఇంకా కొండపైకి వెళ్ళేసి నామాలు పెట్టించుకొని స్వామివారిని అయితే దర్శించుకున్నాము. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా టెంపుల్ బయట కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి దీపం అయితే పెట్టుకున్నాము. ఇలా దీపం పెట్టుకున్న తర్వాత మేమైతే కొండపైన వరాహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కోతులు చాలా ఉన్నాయి, చేతిలో ఏముంటే అవి లాక్కొని వెళ్ళిపోతున్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండండి ఒకవేళ ఎవరన్నా వెళ్ళే వాళ్ళు ఉంటే. సో మేమైతే స్వామివారికి ఒక 40 మినిట్స్ అయితే పట్టింది దర్శనం చేసుకోవడానికి, ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉంది. మేము వెళ్ళేసరికి టెంపుల్ అంతా చాలా రద్దీగా, ఇక్కడ కొంచెం పక్కన వాటర్ ఉన్నాయి. సో మా వాళ్ళు వెళ్ళి ఇంకా స్పా చేసుకున్నారు. అక్కడ చాలా చిన్న చిన్న చేపలు ఉన్నాయి, కాలు పెట్టంగానే వచ్చి కురికేస్తున్నాయి. సో ఈజీగా మా వాళ్ళు ఫ్రీ స్పా చేసుకున్నారు అక్కడే. అలాగే ఇంకా స్వామివారి దర్శనం అయిపోయాక మేమైతే కొండ కిందకి అయితే రిటర్న్ అయిపోయాము. కొండ కిందకి రిటర్న్ అయ్యాక అక్కడ కూడా దారిలో ఒక టెంపుల్ ఉంది, ఇది కూడా మంచి ఫేమస్ అని చెప్పారు. సో మేము ఇంకా అలాగే టెంపుల్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా స్వామివారిని అమ్మవారిని అందరినీ దర్శనం చేసుకున్నాము. ఇలా దర్శనం అయిపోయాక ఒక ½ అన్ అవర్ అలాగే టెంపుల్లోనే కూర్చున్నాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా స్పేస్ ఉంది టెంపుల్ లోపల. సో మేము ఇంకా అలా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వచ్చేటప్పుడు ఇది ఎంట్రీ దగ్గర ఇటు సైడ్ బెల్లు ఇలాగా కార్తీని ఇక్కడ అందరూ పట్టుకొని తాగుతున్నారు. మేము కూడా తాగి మా పిల్లలకి తాగించి ఇంకా అలాగే చెన్నై రిటర్న్ అయిపోయాము. విషయం ఏంటంటే ఆ రోజు కడపలో ఫుల్ వర్షం పడుతుంది, తుఫాన్ చెప్పారు ఏపీలో. సరే అండి, ఏపీలో తుఫాన్ కదా అని చెన్నై స్టార్ట్ అయ్యాము. చెన్నైలో కూడా 2 days తుఫాన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.